నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ప్రభుజీ భక్తి అంటున్నాం. భక్తికి అసలు చిన్న పెద్ద తేడా లేదు, ఏ తేడా లేదు, అసలు పరిమితి కూడా లేదు. ఏంటి నిజంగా భక్తి అనేది ఏ రకంగా ఉండాలంటారు భగవంతుడి పైన? భక్తి అంటే నిస్వార్థంగా భగవంతుడిని ప్రేమించడం, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఇది నాకు కావాలి అని ఆశించకుండా భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించడం భక్తి. ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమలో సేవ కూడా ఉంటుంది. దాని భక్తియుత సేవ అంటారు. ఓకే. అంటే భగవంతుడి పట్ల ప్రేమ, అభిమానం, ఆయన పట్ల ఒక చక్కటి భావం, ఆయన నా స్వామి అని స్వామిగా ఆయన్ని పరిగణించి మనల్ని మనం దాసులుగా పరిగణించుకుని ఆయనకి దాసత్వం చేయడం, అది ఒక భక్తి. కొంతమంది భక్తులు ఉంటారు, భగవంతుని తమ బిడ్డగా భావించి తమని వారు తల్లిదండ్రులుగా భావించుకుని వాత్సల్య రసంలో భగవంతుని సేవిస్తారు. ఇంకొంతమంది భగవంతుని ప్రియుడిగా భావించి తమని తాము ప్రేయసిగా అనుకుని భగవంతుని ప్రేమిస్తూ ఉంటారు. గోపికలందరూ అలా చేశారు. ఇంకొంతమంది భగవంతుని స్నేహితుడిగా భావిస్తుంటారు. సుదాముడు, అర్జునుడు, వీళ్ళందరూ భగవంతుడి స్నేహితుడు అనమాట. అంటే భక్తుడు ఏ భావనలో అయితే భగవంతుని చేరుకుంటాడో ఆ భావనకి భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. ఈ కలియుగంలో కూడా మనం అలా ఏ యుగంలోనైనా ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మీరు ఆయన్ని ఎలా భజిస్తారో ఆయన మిమ్మల్ని అలా భజిస్తాడు. తాంస్తథైవ భజామ్యహం, ఇది కృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో. మీరు నన్ను ఎలా అప్రోచ్ అవుతున్నారో నేను అలా రెసిప్రోకేట్ చేస్తాను అన్నాడు. ఇక కలియుగంలోనైనా కూడా అంటే ఒకటి భగవంతుడి పట్ల ఆ వాత్సల్య రసాన్ని, మాధుర్య రసాన్ని, సాఖ్యరసాన్ని, దాస్యరసాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా హై లెవెల్ అన్నమాట. ప్రస్తుతానికి మనకి ఒక రెజిమెన్ ఇచ్చారు ఆచార్యులు. మీరు జపం చేయండి, శ్రవణం చేయండి, కీర్తనం చేయండి, స్మరణం చేయండి, పాదసేవనం చేయండి, వందనం చేయండి, ఇలా కొన్ని నవవిధ భక్తి మార్గాలు ఇచ్చారు. ఆ భక్తి మార్గాల్ని మనం పాటిస్తే, మన భక్తి కాస్త పరిపక్వత చెందితే అప్పుడు మనం భగవంతుణ్ణి ఒక ప్రియుడిగానో, ఒక బిడ్డగానో, ఒక స్నేహితుడిగానో అనుకోవడం అది సాధ్యపడుతుంది. ప్రస్తుతం మనం ఆయన పట్ల ఆయన పట్ల ఉండవలసినటువంటి భావం ఏమిటంటే, ఆయన నా స్వామి, నేను దాసుడిని. అయితే ప్రభుజీ, ప్రతి ఒక్కరం కూడా జన్మ తీసుకొని ఒకసారి భూమి మీదకి వచ్చాక ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ కొట్లాటలు, చాలా రకాలుగా ప్రేమ, అనుబంధాలు, వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నేనెవరిని, నేను ఎందుకు జీవించి ఉన్నాను, అసలు నేను జన్మ తీసుకోవడానికి అసలు అర్థం ఏంటి, నేనేం చెయ్యాలి, ఇటువంటి ఆలోచన అసలు ఎవరిలో కూడా రావట్లేదు. నిజంగా ఏంటి ప్రభుజీ, మనం అందరం అసలు ఎందుకు వచ్చాము, దేని గురించి వచ్చాము, ఏ పర్పస్తో వచ్చాము అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? శాస్త్రాలు చదివితే అర్థమవుతుంది. ఆ శాస్త్రాలు చదివిన వారి నుంచి వింటే అర్థమవుతుంది. ప్లస్ మన కామన్ సెన్స్ ఉపయోగించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తికి పుట్టుకుంటుంది. వ్యక్తికి పుట్టుకంటే అది వ్యక్తికి పుట్టుక కాదు, వ్యక్తి యొక్క శరీరానికి పుట్టుక. ఆ శరీరం తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినటువంటి రోజుని మనం పుట్టినరోజు అంటాం. ప్రతి సంవత్సరం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, బర్త్ యానివర్సరీ. కానీ ఆ శరీరంలో ఆ వ్యక్తి 70 ఏళ్ళలో, 60 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, 100 ఏళ్ళలో బ్రతకొచ్చు. ఆ తర్వాత డెత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ బాడీకి బర్త్ అని, డెత్ అని, జననం, మరణం అని ఉన్నాయి. కానీ ఆ వ్యక్తికి, ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం జననం లేదు, మరణం లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహి అంటే దేహంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. సరే, మీరు అడిగినట్టు ఇంతకీ ఈ ఆత్మ శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది? అలా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ శరీరంతో ఎన్నెన్నో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఎవర్షన్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. అసలు లైఫ్ పర్పస్ ఏమిటి? మీరు అన్నట్టు ఈ బంధాల్లో, అనుబంధాల్లో, కాన్ఫ్లిక్ట్స్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు లైఫ్ పర్పస్ ఏమిటి? ఆ కాన్ఫ్లిక్ట్లోంచి బయటపడ్డమైనా చాలామంది వాళ్ళు భౌతికవాదులైనా, ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపేవారైనా కూడా చాలామంది లైఫ్ పర్పస్ అంటే జీవితం యొక్క గమ్యం, జీవితం యొక్క లక్ష్యం ఆనందించడం అంటే ఒప్పుకుంటారు. చాలామంది ఒప్పుకుంటారు. హ్యాపీనెస్,
కొంతమందికి ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం బంధాల్లో, బంధుత్వాల్లో దొరుకుతుంది. ఇంకొంతమందికి ఏమిటంటే సదుపాయాల్లో, ఫెసిలిటీస్లో, డబ్బులో, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద బంగ్లా, చక్కటి ఆహారం దాంట్లో దొరుకుతుంది. ఇంకొంతమందికి దేవుడి పూజలో దొరుకుతుంది. కానీ వీటిలో వ్యత్యాసం ఏమిటో తెలుసా? అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇందులో ఇవన్నీ ఆనందాలే, కానీ శాశ్వత ఆనందం ఏమిటి అది మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కోవడం జీవితం యొక్క పరమార్థం. సరే, ఇప్పుడు ఎవరైతే ఆనందాన్ని శారీరక సుఖాల్లో కోరుకుంటున్నారో వాళ్ళ ఆనందం ఏమిటో తెలుసా? అది బాడీలీ హ్యాపీనెస్. అంటే శారీరకంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారనమాట. అంటే మంచి ఏసీలో కూర్చున్నారు, ఏసీ రూమ్లో కూర్చున్నారు, చక్కటి సాఫ్ట్ సోఫాలో కూర్చున్నారు, మంచి ఆహారం తింటున్నారు. ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్. బాడీలీ హ్యాపీనెస్ కొంత ఉండాలి. 2, మంచి ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, అందులో హ్యాపీనెస్ ఉంది మీకు. అదేమిటంటే ఎమోషనల్ హ్యాపీనెస్, మెంటల్ లెవెల్లో. ఇంకొంతమంది మంచి మంచి ఐడియాస్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు కెమెరా తీస్తున్నారు, వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఐడియాస్ వస్తాయి కొంతమందికి. లేదంటే రీసెర్చ్ చేస్తారు, ఇన్వెంట్ చేస్తారు, స్మార్ట్ ఫోన్ కనుక్కున్నారు. అలా కొంతమంది ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్, అంటే వారి యొక్క బుద్ధి లెవెల్లో ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్. అంటే ఏదైనా కనుక్కుంటే, ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, ఆ కష్టం నుంచి బయటపడితే తన తెలివితేటలతో, అప్పుడు వాళ్ళకి ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ ఏమిటంటే బాడీలీ హ్యాపీనెస్, 2 మెంటల్ హ్యాపీనెస్ ఆర్ ఎమోషనల్ హ్యాపీనెస్, 3 ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్. ఇంకొంతమందికి ఏమిటో తెలుసా? ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది. అహంకారానికి ఒక కంఫర్ట్ అనమాట. ఇంకొకరిని డిఫీట్ చేస్తే, వాళ్ళని పోటీలో ఓడిస్తే, నేను ఫస్ట్ ర్యాంక్, వాడిది సెకండ్ ర్యాంక్, అప్పుడు ఆనందం వస్తుంది అనమాట. అది ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ అంటారు. అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. కానీ నేను హ్యాపీనెస్ అంటే ఆనందం ఎన్ని ఫ్లేవర్స్లో దొరుకుతుందో చెప్తున్నాను. ఐస్ క్రీమ్ చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది కదా, బటర్ స్కాచ్ అని, వెనీలా అని, స్ట్రాబెర్రీ అని. అలాగే ఆనందం కూడా బాడీలీ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్, ఈగోయిస్టిక్ లెవెల్. ఈ 4 భౌతికమే, 4 తాత్కాలికమే. శారీరకంగా సుఖాన్ని ఎంత అనుభవిస్తారు చెప్పండి? కొంతమంది వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమిటంటే సెన్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి, ఇంద్రియాలు గట్టిగా ఉంటాయి కాబట్టి, ఎంత అన్నం తిన్నా, ఎంత మంచి రుచికరమైన పదార్థాలు తిన్నా అరగించుకుంటారు. కానీ వయసు పైబడింది అనుకోండి, అరగదు సరిగ్గా. అప్పుడు ఆ సెన్సెస్ హ్యాపీనెస్ చూడండి, ఆ టంగ్కి ఉన్నటువంటి హ్యాపీనెస్, దాన్ని అనుభవించలేరు వాళ్ళు. అలా శారీరక సుఖానికి ఒక లిమిట్ ఉంది, ఒక పరిమితి ఉంది. అలాగే ఎమోషనల్, దానికి కూడా ఒక లిమిట్ ఉంది, అది మెటీరియల్. అలాగే ఇంటెలెక్చువల్ కూడా దానికి ఒక లిమిట్ ఉంది. ఈగోయిస్ట్ కూడా దానికి, అది ఎప్పుడు మంచిది కాదు ఇంకా చెప్పాలంటే. ఇప్పుడు ఈ 4 ఆనందాలకి అతీతమైనటువంటి ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. అది భగవంతుడి భక్తిలో దొరుకుతుంది. భగవంతుడి యొక్క నామకీర్తనలో, ఆయన యొక్క లీలల్ని శ్రవణం చేయడంలో, అప్పుడు దాంట్లో మనకు దొరికే ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందం అంటారు. అది ఈ 4 రకాల భౌతిక ఆనందాలకి అతీతం. ఆ ఆనందాన్ని కనుక్కోవడం, ఆ ఆనందాన్ని అనుభవించడం, భగవత్ సేవలో, భగవన్నామ జపంలో, కీర్తనలో ఆనందాన్ని పొందడం మన జీవితం యొక్క పరమార్థం. అయితే ప్రభుజీ, చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా అయితే తప్పులు చేస్తూనే ఉంటారు, ఎదుటివారిని నొప్పిస్తూనే ఉంటారు. ఇంత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నా కూడా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తుంటారు? ఎదుటివారిని ఎందుకు నొప్పించేలా మాట్లాడుతుంటారంటారు? అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని వారు ప్రారంభిస్తారు, కానీ పరిపక్వత లేనంత వరకు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద తప్పులు కూడా జరుగుతుంటాయి. అవునండి. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, పర్ఫెక్షన్ రాలేదు. బీటెక్ కాలేజీలో జాయిన్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాడు ఒకడు, ఇంకొకడు 2వ సెమిస్టర్లో ఉంటాడు, ఇంకోటి 8th సెమిస్టర్లో ఉంటాడు. అంటే 8th సెమిస్టర్లో ఉన్నటువంటి, అంటే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఎంత సబ్జెక్ట్ ఉంటుందో అంత సబ్జెక్టు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్కి ఉండదు. అదేవిధంగా భక్తి మార్గాన్ని ఆచరించిన వాళ్ళకి కూడా అప్పుడే ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి అంత పరిపక్వత ఉండదు. ఎలా వస్తుంది ప్రభుజీ ఆ పరిపక్వత? ఆ పరిపక్వత ఈ మార్గాన్ని చక్కగా పాటించాలి. ఇప్పుడు శ్రవణ కీర్తనాల్ని ప్రారంభించారు, హరినామాన్ని జపిస్తున్నారు, భగవంతుని పూజిస్తున్నారు, కృష్ణుడు అన్నట్టు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, ఇవన్నీ చేస్తున్నారు, సాధన చేస్తూ ఉన్నారు. అది బిగినింగ్ స్టేజెస్లో, ప్రారంభ దశలో ఇంకా తప్పులు ఉంటాయి, అనర్థాలు ఉంటాయి, అపరాధాలు ఉంటాయి. కానీ మెల్లిగా అది కనుక పరిపక్వత చెందాడు అనుకోండి, అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 10 జన్మలు పట్టొచ్చు.
ఇప్పుడు ఒక బీటెక్కే 4 ఏళ్ళు తీసుకుంటే అవును. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవనం బీటెక్ కాదు కదా, కాదు. ఇది ఎటర్నల్, శాశ్వతమైనది, అవును. ఆత్మ యొక్క జర్నీ. ఉమ్. ఆ ఆత్మ యొక్క ఆ స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం కొన్ని జన్మలు ఉండొచ్చు, ఉమ్. కొన్ని జన్మల్లో కానీ పరిపక్వత రాకపోవచ్చు. ఆ. కానీ ఈ జన్మలో మీరు కొంతవరకు చేశారు, వచ్చే జన్మలో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఉమ్. ఇప్పుడు బీటెక్ 2 సంవత్సరాలు చేసి ఎవడో యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుందాం, వచ్చే జన్మలో ఉమ్. 3rd ఇయర్లో ఎన్రోల్ చేయరు వాడిని, మళ్ళీ ఏబిసిడి చదవాల్సిందే. అంతే. బీటెక్లో ఫస్ట్ ఇయర్ కాదు, మళ్ళీ ఏబిసిడీలు ఎల్కేజీ యూకేజీ అవన్నీ చేయాల్సిందే. మొదటి కానీ నుంచి భక్తి అలా కాదు. ఉమ్. భక్తి ప్రాక్టీస్లో ఒక 50% అడ్వాన్స్మెంట్ వచ్చింది మీకు, ఉమ్. నెక్స్ట్ జన్మలో 51% నుంచి మొదలు పెట్టొచ్చు. అవునా? అంటే ఆ. ఆ పొందిన జ్ఞానం అలానే క్యారీ అలాగే అవుతుందా? ఉంటుంది. పొందిన జ్ఞానం, పొందినటువంటి ఆ పరిపక్వత, ఆ. ఆ భక్తి భావాలు క్యారీ ఆన్ అవుతుంటాయి. ఆహా. ఒక చిన్న ఉదాహరణ, చాలామంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు భగవద్గీత శ్లోకాలని కానీ భాగవత శ్లోకాలని కానీ అంత చక్కగా ఎలా చెప్పగలుగుతారు? ఉమ్. పెద్దవాళ్ళకే రావట్లేదు. అవునవును. 4 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు చక్కగా చెప్పేస్తున్నారు ఉమ్. అనర్గళంగా. ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో గుర్తులేకపోవచ్చు, కానీ పూర్వజన్మలో వాళ్ళు సముపార్జించినటువంటి ఆధ్యాత్మిక సంపద ఉమ్. వారి ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్లో ఉంది. అందుకే వాళ్ళు భక్తిని వెంటనే క్యాచ్ చేసుకోగలుగుతున్నారు. అవును. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఉమ్. ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు పాటించి ఉమ్. ఒక వ్యక్తి గనక పూర్తి పరిపక్వత చెందకుండా చనిపోతే మళ్ళీ వచ్చే జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే, ఉమ్. ఎవరి ఇళ్లలో పుడతాడు అంటే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు జన్మిస్తారు. ఆహా. అంటే ఇంతకుముందు భక్తి చేశారు, గత జన్మలో భక్తి చేశారు చక్కగా, ఏదో దురదృష్టవశాత్తు తప్పులు చేసో లేదంటే భక్తి పరిపక్వత అవ్వకుండానో ఉమ్. వాళ్ళు దేహాన్ని చాలించారు. మళ్ళీ భగవంతుడు ఇంకో అవకాశాన్ని ఇస్తాడు, ఉమ్. వాళ్ళని భక్తుల ఇళ్లల్లో పుట్టేలా చేస్తాడు. ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా ఒక పుట్టుక జరిగిందనుకోండి, అది ర్యాండమ్ కాదు, ఉమ్. అది ర్యాండమ్గా జరగట్లేదు. అంటే ఈ వ్యక్తి ఈ తల్లిదండ్రులకి బిడ్డగా ఈ కుటుంబంలో, ఈ ప్రదేశంలో, ఈ పుణ్యక్షేత్రంలో లేదంటే ఇటువంటి ప్రదేశంలో ఎందుకు పుట్టాడు, ఉమ్. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కర్మణాదైవ నేత్రేణ, మనం చేసినటువంటి పనులన్నింటినీ ఉమ్. పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, దేవతలు అబ్జర్వ్ చేస్తున్నారు, భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే పరమాత్మ రూపంలో మన హృదయాల్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. మనకి ఎటువంటి పుట్టుక కావాలో ఆయన ప్రసాదిస్తాడు. ఉమ్. మనం చేసినటువంటి ఆ పాపకార్యాలని, పుణ్యకార్యాలని, భక్తి కార్యాలని పరిగణలోకి తీసుకుని ఉమ్. దానికి అనుగుణంగా మనకు ఒక జన్మను ప్రసాదిస్తాడు ఆయన. హరే కృష్ణ. హరే కృష్ణ.